రాజమౌళి గారి సినిమా ఏమో గాని, మహేష్ బాబు గారికి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. మహేష్ బాబు గారి బర్త్‌డేకి ఏదైనా ఒక చిన్న గ్లింప్స్ వదులుతారేమో అనుకున్నాం. 2 ఫోటోలు వదిలారు. అంటే రాజమౌళి ఎందుకు ఈ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు? సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 70, 80% అయిపోయింది. చిన్న చిన్న బిట్స్ వదులుతూ ఉంటే, కృష్ణ గారి బర్త్‌డేకి, మహేష్ బాబు బర్త్‌డేకి, న్యూ ఇయర్‌కి, ఏదైనా ఫెస్టివల్‌కి అలా వదులుతూ ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందపడుతూ ఉంటారు. ఆ స్టోరీ, ఆ సబ్జెక్ట్ కూడా కొంచెం కనెక్ట్ అవుతారు. అలా కాకుండా ఈ క్యూరియాసిటీని పెంచుతూ, ఈ సస్పెన్స్ ఇలాగే కంటిన్యూ చేస్తూ, సినిమా రిలీజ్ టైంకి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. థియేటర్‌లో అయినా ఆ సస్పెన్స్ రివీల్ చేస్తారా లేదా ఈ రాజమౌళి? ఫ్యాన్స్ ఈ బర్త్‌డే టైమ్‌లోనే కదా కొంచెం హ్యాపీగా ఇదయ్యేది. ఒక థియేటర్‌లో ఒక చిన్న, చిన్న ట్రైలర్ వదిలితే ఏం ఏం పోతుంది చెప్పండి? అంత సీక్రెట్ అంత ఇది మెయింటైన్ చేస్తే చివరికి హోప్స్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఇంకా అది ఏదో స్టోరీ అని ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరి కాళ్ళకి ఆలోచనలు వేరే వేరేగా ఎళ్ళిపోతాయి. తీరా రిలీజ్ అయిన తర్వాత అందులో ఉన్న సబ్జెక్ట్ వేరే ఉంటది. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తది. సో, మీరు ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఎళ్తున్నారు ప్రాజెక్ట్. కొంచెం కొంచెం చిన్న చిన్నగా అభిమానులను సాటిస్ఫై చేయడం వల్ల నష్టం ఏంటి అంటున్నా. ఆ! అదే కృష్ణ గారు బతికుండుంటే ఆయనున్నప్పుడు ఆయన బర్త్‌డేకి, మహేష్ బాబు బర్త్‌డేకి ఫుల్ సాటిస్ఫై అయ్యేవాళ్ళు ఫ్యాన్స్. ఏదో ఒక ట్రైలరు, టీజరు ఏదో ఒకటి వస్తది అనే ఒక హోప్ ఉండేది. ఆ హోప్ మొత్తం ఈ రాజమౌళి చెడగొట్టేస్తున్నాడు. సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే సినిమాలో ఉన్న స్టిల్స్ కోసం రాముడి పాత్ర రివీల్ చేస్తారన్నారు. సరే అది రివీల్ చేయకపోయినా సరే కొద్ది కొద్దిగా అన్నా ఎప్పుడు వదిలింది లాస్ట్ ఇయర్ ఇచ్చారు. నంది మీద ఉన్న ఇది. మళ్ళీ ఇంతవరకు ఏం లేదు. సినిమా చాలా లేట్ అవుతుంది. బాబు సంవత్సరం, 2 సంవత్సరాలు సినిమా తీస్తున్నాడు. రీ రిలీజ్‌లు ఆల్రెడీ లాస్ట్ 3, 4 మంత్స్‌గా చూస్తే 'కృష్ణ' గారి బర్త్‌డేకి 'అతిథి' రీ రిలీజ్ చేశారు. 'వన్ నేనొక్కడినే' రీ రిలీజ్ చేశారు. నిన్న 'దూకుడు' రీ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ రీ రిలీజ్ సినిమాలు ఆల్రెడీ చూసిన సినిమాల్ని థియేటర్‌కొచ్చి ఉత్సాహంతో చాలా ఆనందంతో ఎక్సైట్ అయ్యి వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పాత సినిమాలు కూడా చూస్తున్నారు కదా! ఇప్పుడు జరిగేటువంటి ఈ లేట్‌కి కనీసం ఎంతో కొంత చిన్న చిన్న ఒక హాఫ్ మినిట్ ట్రైలర్ అన్నా, గ్లింప్స్ అన్నా ఏదో ఒకటి వదలాలి గదా! ఆ! ఎందుకిలా ఊరిస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్‌ని? మీరు ఊరించి, ఊరించి ఏం చేయాలనుకుంటున్నారు రాజమౌళి గారు? లాస్ట్ వరకు సస్పెన్స్ క్రియేట్ చేసి, లాస్ట్ దాకా తీసుకెళ్తే ఎట్లా చెప్పండి? ఇప్పటి నుంచే సబ్జెక్ట్‌కి అలవాటు పడతారు గదా! ఓహో! ఇది ఈ స్టోరీయా? ఇది ఇలా ఉంటుందా? ఇది ఇలా ఉంటుందా? అని దానికి సెట్ అవుతారు గదా! అలా చాలా సస్పెన్స్‌లు చేసిన సినిమాలు ఫైనల్‌గొచ్చేప్పటికి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది వేరు. ఇక్కడ థియేటర్‌లో వచ్చేది వేరు. అలా వచ్చి డిజాస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో, 'మహేష్ బాబుతో' మీరు 'వారణాసి' సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్నారు. వరల్డ్ వైడ్‌గా దీన్ని ఒక అద్భుతమైన సినిమాగా మలచాలని చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. కానీ చిన్న చిన్న ఆనందాలను కూడా ఫ్యాన్స్‌కి అందించేలాగా చేస్తే బావుంటుంది రాజమౌళి గారు. ఎన్నాళ్ళు ఏప్రిల్ 7 వరకు ఆగాలంటే ఎంత కష్టం చెప్పండి. ఫ్యాన్స్‌కి ఒక ఊరటనివ్వాలి కదా! ఇద్దామా వద్దా? ఇద్దామా వద్దా? అని మరీ అంత అంత స్ట్రిక్ట్‌గా అంత ఇదిగా ఉండొద్దండి. అంత ఇదిగా ఉండొద్దు. ఇప్పుడు ఇవాళ ఉన్న ఫ్యాను రేపొద్దున ఉంటాడో చచ్చిపోతాడో తెలీదు. ఇవాళ పరిస్థితులు రోజులు బాలేదు. ఏ రోజు ఎలా ఉంటదో తెలీదు. ఏ ఫ్యాన్ ఎప్పుడుంటాడో, ఎప్పుడు ఊడిపోతాడో తెలీదు. సో, మీరు చేసే జాప్యానికి ఇంకా ఇవన్నీ జాప్యం చేసుకుంటా పోతే ఎలా చెప్పండి? సో, 'మహేష్ బాబు' ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తుందేంటంటే, 'వారణాసి' సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ రావాలి. ఏదో ఒక అప్డేట్ కోసం టెన్షన్‌తో అల్లాడిపోతున్నారు. వదిలితే ఏం పోతదన్న ఒక ఫోటో వదిలారు. ఏదో ఒక చిన్న ఒక హాఫ్ మినిట్, ఒక మినిట్ వదలొచ్చు కదా! ఏం పోతది? పోనీ మేకింగ్ సీన్సో ఏదో ఒకటి. ఆ సబ్జెక్ట్ రివీల్ కాకుండానే అభిమానుల్ని హ్యాపీ చేయాల్సిన బాధ్యత ఉంది గదా! అలా చేయొచ్చు కదా! చాలా మంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్‌లో ఉన్నారు. నిన్న 'మహేష్ బాబు' ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. ఏదో 2 ఫోటోస్ వచ్చినియి. ఇంకా వదలొచ్చు. ఇంకా చేయొచ్చు. హ్మ్. బర్త్‌డే రోజు ఇంకా మంచి గ్లింప్స్ ఇవ్వచ్చు. ఎందుకివ్వరో ఏంటో అర్థం కాదు. ఇస్తే బావుంటది. వినాయక చవితికి, దసరాకి, ఫెస్టివల్‌కి ఏదో ఒకటి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ ఇస్తే బావుంటుంది. ఒక్కసారి థియేటర్‌లో ఇస్తారా? అప్పుడైనా ఇస్తారా? అప్పుడు కూడా సస్పెన్స్ పెట్టి సినిమా లాస్ట్‌లో చెప్పడమో, లేకపోతే తర్వాత పార్ట్‌లో అని చెప్పడమో ఏదో చేస్తారా? అప్పుడైనా హీరోని చూపిస్తారా? సినిమాలో అయినా? అదే కృష్ణ గారు ఉంటే ఇలా ఉండేది గాదు. ఆయన ఆయన కోసమైనా సరే
టీజర్, ట్రైలర్ ఏదో ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు. ఈ రాజమౌళితో ఇదే తలకాయ నొప్పి. హ్మ్. కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడు అని ఆశిస్తున్నాం. అందుకనే ఏం మాట్లాడట్ల ఫ్యాన్స్ కూడా. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ గూడా ఏంటంటే, సరే అని కోపం లోపల ఉన్నా గూడా అలా ఉంటున్నారు. హ్మ్. ఇంగేం జేస్తారో, ఎన్నాళ్ళు ఇట్లా జేస్తారో చూద్దాం.